వెల్కమ్ టు MG9 న్యూస్. ఆదోని రైల్వే స్టేషన్ లో అక్రమ నగదు రైల్వే పోలీసులు స్వాధీనం. కర్నూలు జిల్లా ఆదోనిలో 21వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆదోని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబరు 1 వద్ద 1,95,450,000 రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. ఆదోని పట్టణం హవన్నపేటకు చెందిన కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తి బేగంపేట నుంచి ఆదోని వెళ్లే రైల్ నంబర్ 12794 రాయలసీమ ఎక్స్ప్రెస్ లో వస్తుండగా ఆదోని రైల్వే PSI కె గోపాల్, RPSI రామస్వామి, RPF SI లక్ష్మణ్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుళ్లు సర్వేశ్వరరావు, శివరామయ్య మరియు కానిస్టేబుళ్లు పరశురాముడు, శేక్షావళి, మహేంద్ర, RPF మహిళా సిబ్బంది లక్ష్మి పైన కలిసి అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తదుపరి చర్య నిమిత్తం ఆదాయ పన్ను శాఖకు నగదు రూపాయలు అప్పగించబడుతుంది ఆదోని రైల్వే పోలీసులు తెలియజేశారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. ఈ ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా SP చౌడేశ్వర్ గారు ఈ గుంతకల్ సర్కిల్లో 2 టీమ్స్ చెకింగ్ కోసం, ట్రైన్స్లో చెకింగ్ కోసం, దేనికోసం అంటే ఈ డబ్బు ఎలక్షన్స్ సంబంధం డబ్బు ట్రాన్స్పోర్ట్ కానీ ఈ ఇల్లీగల్ మద్యం పక్కన కర్ణాటక స్టేట్ ఉంది, కర్ణాటక స్టేట్ నుంచి వచ్చే రాయచూరు నుంచి బళ్ళారి వచ్చే మద్యం గురించి కానీ ప్రతి స్టేట్లోనే ఉన్న మద్యాన్ని కానీ ఈ ఎలక్షన్ నిమిత్తం తీసుకెళ్ళడం కానీ గంజాయి గురించి కానీ ఈ డబ్బులు కూడా మోసి ఓటర్లకి మభ్యపెట్టడానికి డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాటిని చెకింగ్ నిమిత్తం 2 టీమ్స్ ఏర్పాటు నిన్న రాత్రి ఒక టీం రాయచూరులో ఉంది, ఒక టీం మంత్రాలయం ఉంది. మంత్రాలయం టీంకి ఒక రాయలసీమ ఎక్స్ప్రెస్ 12:30 1 గంట తెల్లవారుజామున దాటిన తర్వాత ఒక వ్యక్తి దాంట్లో దిగడం జరిగింది. అతని పేరు కోల్కర్ మహమ్మద్. అతని దగ్గర బ్యాగ్స్ మా వాళ్ళు చెక్ చేశారు. రొటీన్ చెకింగ్ ఇప్పుడు జరుగుతుంది, డైలీ జరుగుతుంది. చెక్ చేసి అతని దగ్గర 1,95,450 రూపాయలు డబ్బులు దాంట్లో ఉన్నాయి. ఇవి ఎక్కడివి ఏంటి అంటే మా ఓనర్ చెప్తే ఏదో హైదరాబాద్ తీసుకొస్తున్నా అని చెప్పి అన్నాడు. మాకు అనుమానంగా అనిపించింది. బిల్స్ కానీ ఏమి లేవు. దాని మొత్తం ఆ డబ్బు మొత్తం ఈ డబ్బు మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తగు చర్య నిమిత్తం పంపించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ మధ్య కూడా మద్యాన్ని కూడా చాలా కేసులు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆదోళనలోని 2-3 కేసులు పెట్టడం జరిగింది. గుంతకల్లో కూడా పెట్టడం జరిగింది. గుత్తిలో కూడా గోవా మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. మా టీమ్స్ చాలా యాక్టివ్గా ఎలక్షన్ నిమిత్తం డీజీపీ గారి ఆదేశాల మేరకు నడుస్తున్నాయి. అట్లా ఇది కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఇట్లా డబ్బు కానీ బిల్స్ కానీ లేకుండా ఇస్తే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో